మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మెయిన్గా ఈ ఆగస్టు మాసం చివరి వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి బుధుడి యొక్క స్థాన మార్పు కనిపించింది. ఆయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి బుధ భగవానుడు ఈ వారం నుంచి ఆయన గోచారాన్ని మొదలు పెడుతున్నారు సింహంలో. సో అలాగే గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు మిథున రాశిలో, కర్కాటకంలో ఉచ్చలో గురుమౌఢ్యం అయిపోయి గురుడు మాత్రమే కర్కాటక రాశిలో ఉన్నారు. రవి బుధ కేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఉంది. శుక్రుడు నీచ రాశిలో సంచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాహు కుంభరాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం గమనించినట్టు కనుక ధనస్సు మకరం కుంభం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూడొచ్చు. సో ఈ విధమైన గ్రహగతుల ఆధారంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అండ్ చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ద్వితీయంలో బుధుడు జనరల్గా ఏంటంటే మొన్నటి వరకు కూడా ఆయన రాశిలో ఉన్నాడు. యాక్చువల్గా ఈ రాశికి ప్యూర్ ఎనిమి అంటే చంద్రుడికి బుధుడు జనరల్గా అంటే చంద్రుడికి పడతాడు కానీ బుధుడికి చంద్రుడి అంటే కోపం. కాబట్టి ఎలా అయినా రవి కేతు బుధుల యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతుంది. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రీత్యా జనరల్గా కొంత అనుకూలమైన సమయంగా కాదు అని గ్రహించాలి. కానీ బుధుడు ద్వితీయంలో ఉండటం వల్ల జనరల్గా మాటతో అట్లీస్ట్ వాక్చాతుర్యంతో మీకు కావాల్సిందని మీరు పొందటానికి చాలా వరకు కూడా మాటల సాయంతోనే మీరు ఆ పని సాధించగలుగుతారు. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది. తృతీయంలో శుక్రుడు కూడా జనరల్గా యోగిస్తాడు. వాడు అది కూడా నీచ శుక్రుడు అయ్యి ఉన్నాడు. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ బుధ గురు 5 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. జనరల్గా వారం ప్రారంభం 6వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా గురుడి యొక్క రాశి సంచారం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంది. యాక్చువల్గా రాశిలో గురుడు పెద్ద అద్భుతం అని కాదు, కానీ ఉచ్చస్థితిలో ఉన్న గురుడు తప్పకుండా మీకు ఒక మంచి ఆప్టిమిజాన్ని, ఆశావాదాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో తద్వారా కొంతవరకు హెల్త్ ట్యూనింగ్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర చాలా విషయాలు మీకు ఉపయోగపడతారు. సేమ్ టైం ఇక్కడ 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. 1000 స్థానంలో కుజుడు అయితే ఉన్నారో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కంపల్సరీగా ఉద్యోగానికి సంబంధించి, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని స్ట్రగుల్స్ని, డిస్టర్బెన్సెస్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం. కొన్ని ఖర్చులు కూడా వాటితో పాటు. సో ఇక్కడ చాలా విషయాల్లో సంతానపరంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అలాగే ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లో మెయిన్గా కుజుడి యొక్క 1000 స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషనల్గా కూడా ఇప్పటిదాకా వెక్స్ అయిపోయింటే చాలా సందర్భాల్లో ఈ కుజుడు అడ్వర్స్ డెసిషన్స్ తీసుకునే థాట్ ఇస్తాడు. శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. ప్రొఫెషన్లో కొంచెం బిట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మంచిది. మంగళ బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక మకర రాశిలో ఇక్కడ మెయిన్గా 7th హౌస్లో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 7మంలో చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకు ఉంది. 7మంలో చంద్రుడు యోగిస్తాడు, కానీ వ్యాపార పరంగా గ్రోత్కి సంబంధించి కావచ్చు, ప్రవాసానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, అన్నీ డిలే అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో 8మంలో చంద్రుని యొక్క సంచారం. 8వ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నారు. సో ఇక్కడ కుటుంబ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కొంత టెన్స్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో
శుక్ర శనివారాల్లో కొంచెం వ్యావరింగ్ మైండ్ ఉంటుంది, కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. కుజుడు బాగుండాల, ద్వితీయంలో ఉన్న రవి బుధ కేతువులు కూడా బాగుండాలి. కాబట్టి వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ ఏంటి, వీటన్నిటిలో కూడా కొంచెం చాలా ఫోకస్డ్ ఐడియాలజీ అనేది ఉండటం అనేది మంచిది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టమ రాహు దోషం బాగా ఉంది, తెలియని టెన్షన్, తెలియని యాంగ్జైటీ. సో కాబట్టి ఈ అష్టమ రాహు దోషానికి దుర్గామాత ఆరాధన చేసుకోండి. రాహు నవగ్రహ శాంతి మంత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, చక్కగా చూసి చదువుకోండి. అలాగే కుజుడు ఏదైతే చెప్పానో పంచమ దశమాధిపతిగా ఇంత మంచి ప్లానెట్ ఆయన యోగించట్ల, కుజుడి యొక్క దోషం తప్పకుండా ఉంటుంది. కాబట్టి కేజింపావు కందులు, రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది. కుజ నవగ్రహ శాంతి మంత్రం, రవి నవగ్రహ శాంతి మంత్రం, రాహు నవగ్రహ శాంతి మంత్రం 3 చదువుకుంటే చాలా మంచిది. సో కాబట్టి 3 కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి చూసి చదువుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.